కాకినాడలో ప్రచార కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు గాని, ప్రత్యేక హోదా గాని, పోలవరం గాని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా కాకినాడ భానుగుడి జంక్షన్ లో మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీకి ఓటేసినా, కూటమికి ఓటేసినా పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర నుండి జగన్నాథపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటేయాలి. చంద్రబాబు గారికి ఓటేసినా, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు. 2 పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒకరికి బహిరంగ